హే గైస్, నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. సో మనం ప్రజెంట్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము. సో ఇప్పుడు మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకు ఉన్నామని మీకు చిన్న కాంటెక్స్ట్ ఇస్తా. సో ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ పెడతా అనమాట. సో మేము పార్టిసిపేట్ చేసినాం, మా కాలేజ్ నుంచి పార్టిసిపేట్ చేసినాం అండ్ ఫస్ట్ ప్రైజ్ కొట్టినాం అనమాట. అది ఎప్పుడు ఒక 4-5 వీక్స్ ఎగో అయ్యింది. సో ఫోక్లో పార్టిసిపేట్ చేసినాం. సో 40+ టీమ్స్ ఉండే అనమాట ఫోక్లో. సో ఆ 40లో మేము ఫస్ట్ ప్లేస్ వచ్చినాం అనమాట. సో ఆ రోజు మేము డ్యాన్స్ చేసిన రోజు మాకైతే ప్రైజ్ ఇవ్వలేదు, అంటే డ్యాన్స్ అయిపోయినా 1 వీక్ తర్వాత రిజల్ట్స్ వచ్చినాయి. దాని తర్వాత ఈరోజు మళ్ళీ పర్ఫామ్ చేయాలి, ఈరోజు ప్రైజ్ ఇస్తారనమాట. సో అందుకని వ్లాగ్ తీస్తున్నా. నేను ఆర్ట్స్ కాలేజ్ ముంగట ఉన్నా. మనం ఇప్పుడు టాగోర్ ఆడిటోరియం దగ్గరికి వెళ్ళాలి. సో బైకింగ్ వచ్చిన అనమాట. సో మన టీం వాళ్ళు కూడా వచ్చేసారు, నేనే లేట్ ఉన్నా. గైస్ ఇప్పుడైతే మేము టాగోర్ ఆడిటోరియం ముంగడైతే ఉన్నాం అనమాట. సో దీంట్లోనే ఇప్పుడు మనం పర్ఫామ్ చేసేది. సో మొత్తం గట్టిగానే చేసారు. సెలబ్రిటీస్ కూడా సెలబ్రిటీ గెస్ట్ ఏమంటారా, చీఫ్ గెస్ట్ అనమాట. అదా మొత్తం ఇస్తా, మొత్తం చేంజ్ చేసిరుగా. మేము వచ్చినప్పుడు అసలు ఇట్లా కార్పెట్లు లేకుండే. మేము వచ్చినప్పుడు అయితే అసలు కార్పెట్లు ఏం లేకుండే. ఇక్కడనే మేము పర్ఫామ్ అంటే రెడీ అయినాం అనమాట. సో మన వాళ్ళు ఇప్పుడు వాడున్నారు. సో గైస్ మేము వచ్చి ఆటోలో మేము కూర్చున్నాం అనమాట. ఇంకెవ్వరు రాలేదు, ఖాళీ ఉంది. మేము చాలా అంటే చాలా జల్ది వచ్చినాం. ఏమంటావు? పొద్దున 7 గంటలకు వచ్చి కూర్చున్నాం. ఎంత టైం? 9:35. సో 9:35 అవుతుంది టైము. మాకేం చెప్పారంటే 10 కల్లా రెడీ అయ్యి కూర్చోవాలి అన్నారు. ఇంకా కొంతమంది రాలేదు. నాకు తెలిసి ప్రోగ్రామ్ 11-12 స్టార్ట్ అవుతుంది రా. చీఫ్ చూసుకోరు, కాసేపట్లో ఎట్లా చేంజ్ ఉంటుంది చూడురి. అంటే నాది గెటప్, కానీ మనలో మొత్తం వేరే ఉంటుంది అనమాట. సో కాన్సెప్ట్ అసలు వేరే లెవెల్ ఉంటుంది అనమాట. నీ షార్ట్ పెట్టినా కదా, షార్ట్లో ఆల్రెడీ పెట్టేసిన. సో అదే డాన్స్ అనమాట. మళ్ళీ చూడు. Few moments later. అరే ఎందుకు సిగ్గుపడుతున్నారు? డాన్స్ చేస్తున్నారు ఎట్లా? సో వాళ్ళందరూ జాకెట్లు తీసుకుంటారు. ఏదో అది చక్కగా వేసుకోరా. సో అందరం ఇదో జాకెట్లు వేసుకుంటారు. బ్రో ఎట్లుంది ఫీలింగ్? ఇట్లా ఎప్పుడైనా అనుకున్నావా లైఫ్లో జాకెట్ వేసుకుంటా అని? సో గైస్ ఫుల్ బ్లాక్ అవుట్ఫిట్ అయితే షిఫ్ట్ అయిపోయినాం. ఇప్పుడు మనం గెటప్ వేసుకోవాలన్నమాట. సో దానికంటే ముందు మనం ఫస్ట్ పెయింటింగ్ అవుతుంది. సో పెయింటింగ్ అయిన తర్వాత గెటప్ వేసుకోవాలి. ఇది మన గెటప్ చూపిలే కదా. సో మన తుల్జాభవాని టీం కాబట్టి సో ఇదంతా ప్రాపర్టీ అనమాట. ఇది వేసుకుంటా నేను, ఇదేమో ముంగడ పెడతారు. సో క్రేజీ ఉంటుంది అనమాట. ఈ గేట్ కూడా మన ప్రాపర్టీ. సో దీంట్లోకి వెళ్ళి ఎంట్రీ కూడా అసలు వేరే ఉంటుంది చూడండి గైస్, అసలు వేరే ఉంటుంది. సో గైస్ మన మేకప్ అయితే అయిపోయింది. అంటే ఇంకా కొంచెం చిన్న టచ్అప్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ రెడ్ మధ్యలో బొట్టు కూడా రావాలి. సో అది ఉంది. మొత్తం బ్లాక్ అండ్ అయితే మొత్తం ఫినిష్ అయిపోయింది. సో అసలు అద్దంలో చూసుకుంటే ఇట్లా మస్తు అనిపిస్తుంది. మేకప్ ఈ రేంజ్లో ఉంటే పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అసలు లాస్ట్ వరకు చూడండి, మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేస్తారు. పర్ఫార్మెన్స్ వీడియో కూడా ఎట్లా అంటే అది మహారాష్ట్ర సాంగ్ అనమాట. అది పెడితే కాపీరైట్ వస్తుంది. సో సాంగ్ తీసేసి పెడుతున్నా, అసలు ఏం కథ మనకి ఇంకా తెలియదు. సో చూద్దాం, పర్ఫార్మెన్స్ మాత్రం మస్తు ఉంటుంది, పక్కా ఎంజాయ్ చేస్తారు. మీరు రిగ్రెట్ గారు మొత్తం వీడియోస్. సో పక్కా మొత్తం వీడియో చూడండి. సో మన కూడా మొత్తం రెడీ అయిపోతున్నారు, అందరు రెడీ అవుతున్నారు అనమాట. సో ఇంకొక 1 అవర్లో మన పర్ఫార్మెన్స్ ఉంది. 1 అవర్లో. Few moments later. సో గైస్ ఫైనల్ అయితే రెడీ అయిపోయినాం. మధ్యలో ఉన్నాం కదా, అదే నేను. ఎట్లున్నానో కామెంట్స్లో చెప్పండి. ఇక మన టీం మెంబర్స్ కూడా మొత్తం రెడీ అయిపోయినారు. అందరూ చీరలు కట్టేసుకొని మేకప్ వేసుకొని రెడీ ఉన్నారనమాట, ఆల్ సెట్ టు గో. మా మ్యామ్ దిష్టి తీసేసి ఇంకా హారత్ తీసేసి ఇప్పుడైతే కొబ్బరికాయ కొడుతున్నారు. సో లోపల కూడా పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో పర్ఫార్మెన్స్ వచ్చేసి ఎట్లా అంటే వెస్టర్న్, ప్యాట్రియాటిక్, ట్రైబల్, దాని తర్వాత ఫోక్ అనమాట. సో పర్ఫార్మెన్సెస్ ఇట్లా నడుస్తున్నాయి. ఇంకా 3rd, 2nd, 1st అట్లా నడుస్తున్నాయి అనమాట పర్ఫార్మెన్స్. సో మనది ఫోక్లో ఫస్ట్ ప్రైజ్ కాబట్టి మనదైతే లాస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. ఉన్న పర్ఫార్మెన్స్ అన్నిట్లలో మనది లాస్ట్ పర్ఫార్మెన్స్. సో అని మనకు టైం ఉన్నది. సో ఇక దిష్టి తీసుకున్న తర్వాత మన సెటప్ది సైడ్కి పెట్టేసి మనమైతే పర్ఫార్మెన్స్ చూసినాము. సో మీకు కూడా చూపిస్తే ఇప్పుడు. సో లెట్స్ గో. Point
వండర్ఫుల్ ఒక సాగర So సంగమం, guys, ఒక first ఆనంద performance భైరవి, అయిపోయింది. ఒక నాట్య ఇంకొక మయూరి, 10 ఒక స్వర్ణ performance కమలం అన్ని తిప్పి కొట్టి ఒకటేసారి చూసినట్టుంది. Don't you think we need to give a round of applause to all our lovely artists there? Yes. So right now జర్రంత క్లాసికల్ నుంచి జర్రంత ట్రైబల్ కి పోదాము. మన నేటివిటీ, మన కల్చర్, మన మట్టి వాసన అంటే మన తెలంగాణ. ఓకే, సో ఎగ్జామ్ సే కిరాక్ ఉంటే డాన్స్ పర్ఫార్మెన్స్. సో గ్రూప్ డాన్స్ బై ట్రైబల్ ఫార్మాట్ by third prize winners K Anusha and team of tribal ante TBCWRTC. సో గైస్, ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పర్ఫార్మెన్స్ అవుతుంది. ఇట్లా 9 పర్ఫార్మెన్స్ అయిపోయాక 10th పర్ఫార్మెన్స్ తర్వాత మాది ఉంది. సో స్పీడ్ ఎందుకు చెప్తున్నాడు, వాళ్ళ పాట పాడితే కాపీరైట్ వస్తాయి. ముంగడ జంగ్లీకి ఫోక్ది థర్డ్ ప్రైజ్ నడుస్తుంది అనమాట. సో నెక్స్ట్ 2 పర్ఫార్మెన్స్ తర్వాత మాదే. సో ఇప్పుడు మేము టచ్అప్ వేసుకొని రెడీ ఆడడానికి వెళ్తున్నాం. సో నా ఫోన్ నేను మన బాయ్ ఉన్నాడు, బాయ్కి ఇచ్చేస్తా. మనం పోయి రెడీ అయ్యి చూపిస్తాం. क्यों चौके? यहाँ इस वक्त हम जैसे किन्नरों लोगों को देखे चौके? चौके मत, बस वही करिए जो सालों से करते आ रहा है, नजरअंदाज। या सिर्फ वैसे ही घृणा से देखे जिनकी हमें आदत हो गए है। कसूर हमारा नहीं, ऊपर वालों का है, जिसने हमें थोड़ा अलग से बनाया है। ना स्त्रीलिंग, ना पुंगलिंग, ना पुंसकलिंग है हम, भीड़ में अकेले महसूस करने वाले हैं। हाथ फैलाए थे हाथ थामने के लिए, और आप समझे हाथ है भीख मांगने के लिए। हे भगवान, खुदा प्रभु, अगर तू देख रहा है, आज तेरे एक इंसान सिर्फ ताली मार रहा है। ना नर ना नारी है हम, ना पुरुष ना स्त्री है हम, लेकिन देते दुआ जरूर है। हम तीसरे हैं, ताली और नाच है, किन्नर है, लेकिन कोई श्राप नहीं है हम।
मी तुझ्या सोबत आहे. बाळा, घाबरू नकोस. जेव्हा तुझ्या हृदयात अंदाज जमा होते तेव्हा लक्षात ठेव, मी तुझा प्रकाश आहे. तू कधीही एकटा नसतोस. मी तुझ्यासाठी आहे, आज, उद्या आणि कायमच. సో గైస్ పర్ఫార్మెన్స్ అయితే అయిపోయింది. ఇప్పుడే మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయినా, మొత్తం స్కిన్ కొంచెం మండుతుంది అనమాట. ఇంకా పోలేదు. అరే వీడది ఏనే చేయలేను నేను. బా సో పెయింట్ అయితే వెళ్ళిపోయింది, కానీ కొంచెం మండుతుంది అనమాట స్కిన్. సో ప్రైజ్ కూడా ఇచ్చేసారు. ఆ వీడియోలో మా వాళ్ళు తీసి, మా బాయ్ జయన్ బాయ్ ఉండే, జయన్ బాయ్ ఇచ్చేసిండు. థ్యాంక్స్ జయన్ బాయ్. సో ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తున్నా. ఇప్పుడు మన వాళ్ళు పోయి ఏం చేస్తారో చూద్దాం. ఆకలి అవుతుంది, మధ్యాహ్నం లంచ్ అది లేదు. అంటే పులిహోర ఇచ్చిర్రు కానీ మనకు పులిహోర పోదు కదా. సో అందరు వెళ్ళిపోతారు, మనం మాత్రం ఏమన్నా ఉన్నాం. ఇంకా మన వాళ్ళు కూడా మెల్లగా వెళ్తారు. చూద్దాం ఇప్పుడు ఏమవుతుంది. సో గైస్ మొత్తం గ్యాంగ్ అంతా కలిసి ఆర్టీసీ కోసం బావర్స్కి వచ్చినాం అనమాట. సో ఇప్పుడు దొబ్బి తింటాం. సో ఇవిడే సో గైస్ సోంపు కూడా తీసింది అనమాట. సో అందరూ మంచిగా దొబ్బి తిన్నారు. సో వీడియో కింద గైస్ మళ్ళీ రేపు వస్తున్నాం. అప్పుడు బాయ్.